యాందిరయ్యా యాం చేస్తున్నా మళ్ళీ పత్యాపరం స్టార్ట్ చేసిన యాంది కథ ఏం లేదురా. ఇదో ఈడ హాస్పిటల్ రోడ్డు వేస్తున్నారు. ఇది పోయిన సంవత్సరం వేసినట్టుంది. ఇదే పెట్టినారా? రైతు రైతు కాంట్రాక్టర్ పేరు ఏంటది? ఇది కూడా పని గుర్తింపు సంఖ్య అంచనా విలువ 50 లక్షలు రా. అంచనా విలువ 5 లక్షలు సామెదా? రే 50 లక్షలు అంత 5 లక్షలు అదా? ఏడ 50 లక్షలు, ఏడ 49 లక్షలు అంటే 50 లక్షలే కదంటరా. ఇదే ఈ మాటలకే మంటెక్కిపోయేది. నీలో అంత వేడుందా? అది 5 లక్షలు 50 లక్షలు అని అంటే ఏం సునీల నువ్వా? ఏమన్నది 5 లక్షలు అదా? చూడు, ఏడ 50 లక్షలు వేస్తున్నారా, ఈడ 49 లక్షలు ఖర్చు చేస్తున్నారా. నా 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు 49 లక్షలు. వాళ్ళు సామగ్రికి 49 లక్షలు ఖర్చు, లక్ష కూడా మిగల వాళ్ళకి. 50 లక్షలేంది రోడ్డుకే? ఈ రోడ్డుకే ఈ ఒక్కరవా? ఇదేంది ఇది నేను చూడలే. ఒక్క రవ్వ అంటే హాస్పిటల్ ఆడదాకా కదా, ఆడదాకా ఉంది హాస్పిటల్. ఈ ఒక్కరవ రోడ్డుకి 50 లక్షలు ఏంది నాదే? ఎట్టుందంటే సిల్క్ అన్నట్టుందిరా మాట. ఏంది మరీ దారుణం అయితే. అయితే అవతల రోడ్డు చూడు ఎట్టుంది రోడ్డు. ఇదేంద్ర అప్పుడే తేలిపోయిందా? అయినా ఏడదాకా ఈ రోడ్డు హాస్పిటల్ మీదుగా అన్నారు లేరా, అవతలకు కూడా ఏంటదా? హాస్పిటల్ మీదుగా అంటే హాస్పిటల్ మీదుగా అంటే అట్లా అవతలకి అవతలకి ఏంటది? హాస్పిటల్ చుట్టూ గిట్టు అంతా 50 లక్షలు ఎట్ అవుతుందా? నాకేం అర్థం కాలేదా? ఏమో నాయన, మా ఈదులో ఇంచుమించు 300 మీటర్లు 400 మీటర్లు రోడ్డు వేస్తేనే 10 లక్షలు కూడా కాంట్రాక్ట్ అయ్యలేదు. ఇది ఏంది 50 లక్షలు కాంట్రాక్ట్? నాకు అర్థం కావట్లేదా? చూద్దాం. గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. ఈ రోడ్డులా హాస్పిటల్ కాడ నుంచి ఇది డౌన్ చేశారు అంటే 7 దాకా ఇంకా లాస్ట్ అని. అంతే 7 దాకా కదా. మామూలుగా సిమెంట్ రోడ్డుకి శాంతపురం, గూడూరు, నెల్లూరు, దుబాయ్ అయితే దుబాయ్ అని కాదురా బాయ్. అవుతాయా 50 లక్షలు? ఒక్కడ రోడ్డుకి 50 లక్షలు ఎట్టదు? గమ్ము నువ్వు 5 లక్షలు అదా? మరి ఆడ 50 లక్షలు బోర్డు పెట్టినారు. రైట్ స్లోప్ పెయింట్ వేసినప్పుడు తప్పేసినట్టున్నారు. నేను అట్లా స్లోప్ చేస్తే ఇంకిక్కడికి రోడ్ ఎండ్ అని మామూలుగా అట్లా స్ట్రైట్ గా పెడితే దానికి జాయింట్ ఉంటది ఇంకా అనేసి. మినిమం 50 లక్షలు అంటే నువ్వు చెప్పే లెక్క ప్రకారం 50 లక్షలు శాంతపురము, కోట మొత్తం చుట్టుపక్కల రోడ్డు మొత్తం 9 లక్షలు అటంటే అసలు కాంట్రాక్టర్ కూలి కూడా గిట్టుబాటు ఎత్తట్లేదా? కూలి కూడా గిట్టుబాటు కాదురా పాప. ఇంకిప్పుడు ఏం చేద్దాం బిడ్డ? మనం మళ్ళీని తోలుకు రావాలి. మరి సమాజ సేవ చేస్తున్నాం. రోడ్లు అవును నిజమే. అది ఆడ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో వాళ్ళకి కూడా మంచి మంచి రోడ్లు వేసి ఉన్నాం అని చెప్పారు. అది చూద్దాంపా, అది ఆడదాకో ఏందో. ఆడ కూడా బోర్డు పెట్టేసలా మరమ్మతులు చేశారు. వాళ్ళకి ఏమైనా మత్తు కనుపూరి మత్తులో వదిలేసరిగింది. వదిలేసారట ఏమో అయ్యండొచ్చు నాయన. నువ్వేందట మాట్లాడతావు నువ్వు సునీల? ఇవన్నీ మనకు బల్ల అది ఆ రోడ్డు చూద్దాం పాడి. నువ్వు యాంది ఇది కాదనా? ఏదైనా రోడ్డే కదా. రోడ్డే ఇది చూపించేసిల్లా. ఎన్నిసార్లు చూపిస్తాం దీన్నే? జనాలకు కూడా ఇసుగు పుట్టేసి ఆ రోడ్డు చూపిద్దాం. అది కూడా ఆడ కూడా బోర్డు పెట్టున్నారు. అదేందో దాని మందులు ఏందో కూడా ఒకసారి చూద్దాం. ఇది కూడా పెద్ద రోడ్డు ఏం కాదు. ఇది కూడా 9 ఫీట్ అదే 3 మీటర్లు ఏదో ఉన్నట్టుంది. ఇది కూడా దీనికి ఎంతో కాంట్రాక్ట్. ఇది మల్టీ అదేదో అంటులా మల్టీ రోడ్డు. ఇది ఒక కొంత సిమెంట్ రోడ్డు, కొంత తార్ రోడ్డు. చూద్దాం ఏడదాకా ఉన్నారు రోడ్డు. ఇది రోడ్డు 7 దాకేనా సిమెంట్ రోడ్ నుంచి? తార్ రోడ్. అదే 2 రోడ్లు, తార్ రోడ్డు ఒకటి, సిమెంట్ రోడ్డు ఒకటి. ఇది ఏడదాకో మరి ఆ బోర్డు చూడాలి. ఆడ కూడా ఒక ఇది పెట్టున్నారు, శిలాఫలకం శిలాఫలకం రా. నేనేమనలేదా? జిల్లా SPSR నెల్లూరు జిల్లా గ్రామ పంచాయతీ. దీన్ని లాస్ట్ లో ఇది మారింది. పని గుర్తింపు సంఖ్య 9011 RC. ఇది మారింది 686 అంటే
ఇది కూడా 50 లక్షలు రే. ఇది మాత్రం 5 లక్షలు ఏంటో ఏదా లేదురా 50 లక్షల. అది చూడు మొత్తం ఖర్చు అయింది చూడు 48,55,000 కనిపెట్లా. 48,50,000. నాయన ఇదేంద్రా ఇదా. ఇది కూడా 10/2/2025 పని ముగింపు 26/2/26. మొన్న అయింది ఇది. ఇది ఆడదాకా చూడు కోట R&B రోడ్డు నుండి అంటే అదుల్లా మన మెయిన్ రోడ్డు, ఆ మెయిన్ రోడ్ నుంచి రెసిడెంట్ స్కూల్ మీదుగా తూపిలపాలెం R&B రోడ్డు వరకు సిమెంట్ తారు రోడ్డు నిర్మాణం. అదేలేనా తూపిలపాలెం రోడ్డు ఏదే అదే నీ మొహం కోటంగూడు రోడ్డు రా. అదే అవి కూడా తెలియకుండా నువ్వు ఏడుంది రోడ్డు చూద్దానా అదా కేసు ఉంటే అయి ఉంటారులే. ఇదైతే తార్ రోడ్డు కదా, తార్ రోడ్డు తూపిలపాలెం రోడ్డు అంటే కోటంగూడు రోడ్డుని కలవాలా. స్ట్రైట్ గా ఆడదాకా ఉంది కానీ దారే ఏడుంది దారి ఆడదాకా వేసారు చూద్దాం. ఆ విధంగా అడగబాక పేపర్ లా చేస్తున్నారు ఈ అడగబాక తప్పది. నేనేమన్నాను రా పేపర్ అప్పుడే గతుకులు పడిపోయి అవి పడతా ఉంటాయి చూసి వెళ్తా ఉంటారా. ఆ గతుకులు పడింది చూపించాను నువ్వు అసలు చూపిద్దాము జనాలకి. ఏడదాకా వేస్తున్నారు ఈ రోడ్డు ఏంది అప్పుడే గతుకులు పడిపోయి చూడ లేచిపోయింది రోడ్డు. అమాస 12 నెమ్మంటే రోడ్డు 12 నెమ్మంటే అమాసకు ఉందా నాకు తెలియదు, నేను చదువుకునేది ఏడదాకా రోడ్డు ఇదే అంతే. అంటే కోటంగూడు తూపిలపాలెం రోడ్డు అంటే అవతలది కదా. అవుతుంది మామూలుగా తూపిలపాలెం అది హైవే. అది హైవే ఏంటంటే కోటంగూడి మీద నుంచి అటు తిమ్మనాయుడుపాలెం ఊర్లో నుంచి అటు పోయి అట్ట కలసది. మామూలుగా అది చెరువు, అది తిమ్మనాయుడుపాలెంకి కోటకి మధ్యలో ఉండేది. ఏడ దారి లేదు, ఏడాడేసారబ్బా రోడ్డు ఇలా. ఓయమ్మ అలా వేస్తున్నారు రోడ్లు ఇలా. రోడ్డు క్వాలిటీ చూసే కదా భయపడాలి నువ్వు కూడా. రోడ్డు క్వాలిటీ చూస్తా నువ్వా? దమ్ముందా చూసే దమ్మ ఉంది. 3 మండలాల నుంచి 3 మండలాలు కదా, సారీ 3 రాష్ట్రాలు. 3 రాష్ట్రాలు 5 రాష్ట్రాలు కదా మన ఇప్పుడు సౌత్ ఇండియా అంటే 5 రాష్ట్రాలు. 5 రాష్ట్రాలు ఏఈలు వచ్చినా గానీ ఈ రోడ్డుని ఎవరు ఏలు పెట్టి చూపిలేరు. చూడు అదే చూడు బడి ముందే పగిలిపోయింది నాయన. చూడు స్కూల్ ముందే కదా. ఇదిగో ఇది చూడు నాయన, ఇది చూడరా నాయన, చూడరా ఎట్లా బొక్క పడిపోయిందా. క్వాలిటీ ఉన్నదా అది క్వాలిటీ. చెకింగ్ చేసినప్పుడు వేసారు బొక్కది ఆడేసి ఉండేది బొక్క, వేరే బొక్కది. దాన్ని పూడ్చేది కూడా ఇంకా అంతే. అది ఆ డ్యామేజ్ అట్టే ఉంటది. ఇది క్వాలిటీ డ్యామేజ్ ఏం కాదు నాయన. మేమంతే ఎలకాయలు లోడేసి ఉంటారులే. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది, కానీ ఏ నాటకుండానే గడ్డి పెరుగుతుంది. మొత్తం ప్రజాసేవరా నాయన. నువ్వు ఎక్కడ స్వామి మంచోళ్ళ పాపం ఇల్ల అంతా ప్రజాసేవే. మంచోళ్ళ ఇల్ల మంచోళ్ళే.